ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పినట్టు కొత్త ఫోన్ కొనుక్కోమని చెప్పకుండా విచిత్రంగా ఒక 6, 7 పాత ఫోన్స్ చెప్తాను. ఈ పాత ఫోన్స్ మీకు ఎక్కడ కనిపించినా సరే కొనుక్కోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని మొబైల్ ప్రైజెస్ అనేవి పెరుగుకుంటూ పోయాయి కదా! కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్స్ అనేవి కొంచెం పాతవైనా సరే మంచి వాల్యూ ఫర్ మనీని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అనేవి దాదాపు 20,000 బడ్జెట్ నుంచి 40,000 బడ్జెట్‌లో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ మొబైల్స్ అనేవి మీకు ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో దొరకట్లేదు. మీకు ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లో కనిపిస్తే ఈ మొబైల్‌ని కొనుక్కోండి. నేను ఈ మొబైల్స్‌ని కొన్ని ఆఫ్‌లైన్ షాప్స్‌లలో చూసాను. దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మీరు కొంచెం వెతకండి. వెతికితే దొరుకుతది. వెతకాలి. వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఎందుకు ఈ మొబైల్స్ అనేవి పాత పడిపోయినా సరే కొనుక్కోమని చెప్తున్నాను అనంటే, మనకిప్పుడు వచ్చే మొబైల్స్‌తో కంపేర్ చేసినప్పుడు దీనిలో ఫీచర్స్ అనేవి బాగుంటాయి. ఈ మొబైల్స్ అనేవి లాంచ్ అయినప్పుడు వీటికి మంచి క్రేజ్ ఉండే. అందుకోసమే వీటినైతే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా పాత మొబైల్స్ సజెస్ట్ చేసే బదులు కొత్త మొబైల్స్ సజెస్ట్ చేస్తేనే నాకు డబ్బులొస్తాయి. ఎందుకంటే వాటిని నేను ఇక్కడ ట్యాగ్ చేశాననుకోండి, దాన్ని మీరు క్లిక్ చేసి బై చేస్తే నాకే డబ్బులొస్తాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అనేవి ఏవి ఆల్మోస్ట్ మీకు ఆన్‌లైన్‌లో దొరకవు. కాబట్టి ఈ వీడియో అనేది నేను ఏదో డబ్బుల కోసం చేయట్లేదు. మీకు బెనిఫిట్ దొరుకుతుందని చెప్పేసి మాత్రమే వీడియో చేస్తున్నాను. సో దానిలో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T4R లేదా IQ Z10R. ఈ మొబైల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌లైన్ నుంచి డిస్కంటిన్యూ చేశారు. కాకపోతే ఆఫ్‌లైన్‌లో మాత్రం కొన్ని చోట్లలో దొరుకుతున్నాయి. ఇందులో MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎవ్రీడే చేసుకునే అన్ని రకాల పనులను ఆరాంగా స్మూత్‌గా దీనిలో చేసుకోవచ్చు. ఇందులో మనం BGMI 60 FPSలో ఆడుకోవచ్చు. నాకు నచ్చిన మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు కార్డ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే దొరుకుతుంది. బేసిక్స్ అనేవి చాలా తక్కువ ఉండడంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అన్ని బ్రాండ్స్ అనేవి 7000 mAh ఇస్తున్నాయి కాబట్టి ఇవి మీకు కొంచెం తక్కువ అనిపించవచ్చు. అయితే దీనిలో మనకు ఒరిజిన్ OS సంబంధించిన 6 అప్డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొక మేజర్ అప్డేట్ అయితే దీనిలో వస్తాయి. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే కొన్ని సంవత్సరాల పాటు వస్తాయి. దీంతో పాటు దీనిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు, ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ వస్తాయి. IP64 రేటింగ్ తోటి మాత్రమే వస్తుంది. ఈ మొబైల్ కనుక మీకు ఆఫ్‌లైన్‌లో 20,000 బడ్జెట్, 21,000 బడ్జెట్‌లో దొరికితే కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ఈ మొబైల్ అనేది దొరకకపోతే మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 60 ఫ్యూజన్ లేదా వివో T4 మొబైల్ ఉంటుంది చూసారా, ఈ మొబైల్స్ కనుక 22 నుంచి 23,000 బడ్జెట్‌లో దొరికితే బై చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 23,000 నుంచి 24,000 మధ్యలో ఉందనుకోండి, అటువంటప్పుడు రియల్మీకి సంబంధించిన P3 అల్ట్రా బై చేయొచ్చు. దీనిలో మీకు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్‌తో పాటు మొబైల్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. MediaTek Dimensity 8350ని ప్రొవైడ్ చేశారు. 1.5K డిస్ప్లే ఉంటుంది. 90 FPSలో BGMI ఆడుకోవచ్చు. స్టీరియో స్పీకర్స్‌తో పాటు మంచి హాప్టిక్స్ దీనిలో ప్రొవైడ్ చేశారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. మంచి ప్లస్ పాయింట్ ఏంటి అంటే IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి మొబైల్ అనేది అంత ఈజీగా పాడవదు. ఈ వర్షాకాలంలో బాగా పనిచేస్తుంది. కెమెరా అనేది తోపేం కాదు కానీ యావరేజ్‌గా ఉంటుంది. ఈ నెక్స్ట్ చెప్పబోయే మొబైల్ అనేది దొరకడం మీకు కొంచెం కష్టమే. ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ చేసేసారు. కాకపోతే కొన్ని ప్లేసెస్‌లో దొరికే అవకాశం ఉంది. అదే వివో T4 Pro మొబైల్. ప్రైజింగ్ 25,000 నుంచి 28,000 మధ్యలో ఉంటేనే కొనుక్కోండి. మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వాళ్ళకు ఇది బాగా అనిపిస్తది. దీనిలో పర్ఫార్మెన్స్ కోసం Snapdragon 7 Gen 4ని యూజ్ చేయడం జరిగింది. Snapdragon 7S Gen 4 కాదు. 7S Gen 4 అంటే మీకు కొంచెం డౌన్ గ్రేడ్ ప్రాసెసర్ అన్నట్టు. సో అలా అని చెప్పేసి తోపు గేమింగ్ ఫోన్ అని కాదు. కాకపోతే మీరు ఎవ్రీడే చేసుకునే పనులు అనేవి ఆరాంగా స్మూత్‌గా జరిగిపోతాయి. AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే టెలిఫోటో లెన్స్ కూడా దొరుకుద్ది. మీరు మంచి ఫోటోస్‌ని అయితే దీన్ని యూజ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. మీ ప్రియారిటీ కెమెరా అయితే పక్కా ఈ మొబైల్‌ని అయితే చూడండి. బ్యాటరీ సంగతి ఏంటి అంటే 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఆరాంగా 1 డే వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ చెప్పబోయే మొబైల్ అనేది పాత అయినా సరే ఇంకా మీకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. అదే మోటరోలా ఎడ్జ్ 60 Pro మొబైల్. ఒక సంవత్సరం పాత మొబైల్ అయినా సరే ఇది మీకు ఆఫ్‌లైన్‌లో దొరుకుతుంది, ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. ఈ మొబైల్ ప్రైస్ అనేది 28,000 ప్రైజింగ్‌లో దొరికింది అనుకోండి, అటువంటప్పుడు మనం దీన్ని బై చేయొచ్చు. అంటే దానికంటే తక్కువ ఉంటే మాత్రమే, ఎక్కువ ఉంటే బై చేయకండి. దీనిలో మంచి పర్ఫార్మెన్స్ దొరుకుద్ది, క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ తో పాటు బెటర్ IP రేటింగ్ దొరుకుద్ది. ఇందులో కూడా మంచి విషయం ఏంటి అంటే టెలిఫోటో లెన్స్ దొరుకుద్ది. అలా అని చెప్పేసి ఇంతకుముందు T4 Pro అని చెప్పాను చూసారా, దానంతా మంచి ఫోటోస్ క్యాప్చర్ చేయకపోయినా సరే డీసెంట్ ఫోటోస్ని ఇది కూడా క్యాప్చర్ చేయగలుగుద్ది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఇచ్చిన కారణంగా మీరు డే టు డే చేసుకునే అన్ని రకాల పనులు స్మూత్‌గా జరిగిపోతాయి. స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గేమింగ్ కూడా చేసుకోవచ్చు. 90 FPSలో BGMI ప్లే చేయొచ్చు. 1.5K QLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అంటే డిస్ప్లే అనేది బాగుంటుంది. దీంతో పాటు హాప్టిక్స్ అనేవి కూడా దీనిలో చాలా బాగుంటాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. మోటరోలా మొబైల్స్‌లో మంచి విషయం ఏంటి అంటే మొబైల్స్ అనేవి చాలా లైట్ వెయిట్‌గా స్లిమ్‌గా ఉంటాయి. చెడ్డ విషయం ఏంటి అంటే అప్డేట్స్ అనేవి ప్రాపర్‌గా ఇవ్వరు. సో మరి ఈ మొబైల్ కూడా ఈ మధ్యకాలంలో అప్డేట్స్ వచ్చినట్టు నాకు అనిపించలేదు. సో మరి అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 34,000 నుంచి 35,000 మధ్యలో ఉంటే OnePlus Nord 5 మొబైల్ని బై చేయొచ్చు. మొబైల్ యొక్క మంచి విషయం ఏంటి అంటే దీనిలో మన Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. కొన్నిసార్లు అమెజాన్లోకి
స్టాక్లోకి వస్తుంది, కొన్నిసార్లు మాయమైపోతుంది. కాబట్టి ఒకసారి చూడండి. ఒకవేళ ఆన్లైన్లో దొరికితే ఆన్లైన్లో తీసుకోండి, ఆఫ్లైన్లో దొరికితే ఆఫ్లైన్లో కూడా మనం బై చేయొచ్చు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, యాప్ ఓపెనింగ్ స్పీడ్ అయినా, మల్టీ టాస్కింగ్ అయినా, వీడియో రెండరింగ్ అయినా అన్ని చాలా స్మూత్గా జరిగిపోతాయి. గేమింగ్ విషయానికి వచ్చేస్తే BGMI హైయర్ FPSలో చాలా స్మూత్గా ప్లే చేసేయచ్చు. UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇచ్చిన కారణంగా ఇంతకుముందు నేను చెప్పినట్టే యాప్స్ అనేవి చాలా ఫాస్ట్గా లోడ్ అవుతూ ఉంటాయి. 1.5K డిస్ప్లేతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, హ్యాప్టిక్స్ కూడా చాలా బాగుంటాయి. 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా ఇస్తుంది. అయితే రీసెంట్గా OnePlus వాళ్ళు లాంచ్ చేసిన చాలా మొబైల్స్ ఉన్నాయి చూసారా, వాటితో కంపేర్ చేసినప్పుడు ఈ మొబైల్ అనేది పాత అయినా సరే మంచి వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది మనం పే చేసిన డబ్బులకు. లాస్ట్ చెప్పబోయే మొబైల్ కూడా మీకు చాలా కష్టపడితే దొరకవచ్చు, అదే Vivo T4 Ultra. ఒకవేళ దీని ప్రైసింగ్ అనేది ఆఫ్లైన్లో కొనేటప్పుడు 33,000 నుంచి 38,000 మధ్యలో చెప్తే కొనుక్కొని తప్పిస్తే ఎక్కువ పెట్టకండి. MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, గేమింగ్ చేసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాతో పాటు పెరిస్కోప్ లెన్స్ కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది, 1.5K డిస్ప్లే ఉంటుంది. మెయిన్ హైలైట్ ఏంటి అంటే ప్రాసెసర్ ఓకే, కాకపోతే పెరిస్కోప్ లెన్స్ ఇచ్చారు సరే, దాంతో అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా ఫోటోస్ అనేవి చాలా ఎక్సలెంట్ గా క్యాప్చర్ అవుతూ ఉంటాయి. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే మెటర్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేయలేదు, IP65 మాత్రమే ప్రొవైడ్ చేశారు. అలానే బ్యాటరీ బ్యాకప్ కూడా 5500 mAh మాత్రమే వస్తుంది. అంటే మీరు హెవీగా యూజ్ చేయాలంటే మాత్రమే దీన్ని బై చేయొచ్చు. అదే ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఈ మొబైల్స్ అనేవన్నీ 1 సంవత్సరం పాత ఫోన్స్ కాబట్టి అప్డేట్స్ అనేవి మీకు ఎక్కువ కాలం పాటు రావు. మీరు ఇప్పుడు కొనుక్కున్న మొబైల్ ఒక 2-3 సంవత్సరాల వరకు మాత్రమే వాడతారు అనుకుంటేనే ఇటువంటి మొబైల్స్ ని బై చేయండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మొబైల్స్ మాటికి మార్చుతూ ఉంటారు సరే, సో వాళ్ళకైతే ఇవి బాగుంటాయి. సజెస్ట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మార్కెట్ లో లాంచ్ అయిన చాలా మొబైల్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇవి మంచి వాల్యూ ఫర్ మనీని ప్రొవైడ్ చేస్తున్నాయి, కాకపోతే దొరకడమే కొంచెం కష్టం. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్లలో ఏ మొబైల్ అయినా మీరు ఇంతకు ముందే వాడుతున్నారో, వాడితే ఏ మొబైల్ వాడుతున్నారు, దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కానీ కెమెరా పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది అనేది కింద కామెంట్లో రాయండి. మరి నా వీడియో అనేది మీకు జెన్యూన్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.